పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గాజులగూడ గ్రామానికి రహదారి మార్గం లేక నిండు గర్భిణిని కుటుంబీకులు 2 కిలోమీటర్లు డోలీలో మోసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన అందరినీ కలిచివేసింది. గ్రామానికి చెందిన హిమరిక రజని అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు ఆపసోపాలు పడ్డారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో డోలీ సహాయంతో కుటుంబ సభ్యులు 2 కిలోమీటర్ల దూరంలో గల కెమిసిలా గ్రామం వరకు మోసుకొని వచ్చి అక్కడి నుండి 108లో మాదలంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి తమ ప్రాణాలు కాపాడాలి అని గ్రామస్తులు కోరుతున్నారు. సార్ నమస్కారం. నా పేరు మల్లేశ్వరరావు. గాజులగూడ గ్రామం, కెంసిలి పంచాయతీ, కొమరాడ మండలం. మా ఊరిలో ఇప్పటి వరకు సుమారుగా చాలా డోలు మూతలు అనేది మా ఊరు నుంచి కెంసిలికి చాలా డోలు మూతలు అనేది జరిగాయి. ఒక డెలివరీ పేషెంట్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే కెంసిల్ నుంచి మా ఊరికి సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు కూడా కాలినడకతో ఒక డోలు మూతను తీసుకెళ్లడం జరుగుతుంది. అలాంటిది ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా గాజులగూడ గ్రామానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు మేము పడుతున్నాము. అలాగే పై అధికారులు కూడా మాకు స్పందించి మా గ్రామానికి సరైన రోడ్డు మార్గం మీరు దయచేయగలరని మా గాజులగూడ తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం. మా చిరకాల కోరిక ఏదంటే మా ఊరికి సరైన రోడ్డు లేకపోవడమే మాకు చాలా ఇప్పటి వరకు ఎన్ని గ్రామాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ మా ఊరి గ్రామానికి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల మొన్న 2 వారాలు అవుతుంది ఒక అమ్మాయికి మిడ్నైట్ అంటే మధ్యరాత్రిలోన ఇక్కడ నుంచి డోలి మూత తీసుకొని వెళ్ళడం జరిగింది. అలా పల్లెరుక కాంతమ్మని మా ఊరు నుంచి కెంసిలికి మధ్యరాత్రిలోన తీసుకెళ్లడం జరిగింది. ఆ వర్షాకాలంలో కూడా మేము ఎంతో ఇబ్బందితో బురదలో మేము తీసుకెళ్లడం జరిగింది. ఎటువంటి అంబులెన్స్లు కూడా మా ఊరికి సదుపాయం లేకపోవడం వల్ల అందుకు నిన్న సుమారు ఈరోజు కూడా సేమ్ అలాగే డోలి మూతతో మనం ఒక కేసుని తీసుకెళ్లడం జరిగింది. మధ్యరాత్రిలో మధ్యదారిలో ఏమైనా కానీ దానికి బాధ్యత అనేది ఎటువంటి చర్యలు అనేది ఎవరికి చెప్పాలో చర్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు మేము ఉన్నాం. దయచేసి పై అధికారులు కూడా స్పందించి మాకు మంచి రోడ్డు మాకు ఇప్పటికైనా మా ఊరికి కొంచెము దృష్టి ఉంచి మాకు మంచి రోడ్డు మాకు దయచేయగలరని మా ఊరి తరపున సుమారు మా ఊరిలో 90 నుంచి 100 గడపలు ఉంటాయి. అయినా కానీ ఎటువంటి రోడ్డు సౌకర్యం మాకు ఇప్పటికీ కూడా లేదు. అయినా కానీ మీరు ముఖ్యంగా మాకు మంచి సదుపాయం దయచేయగలరని సరైన రోడ్డుని మీరు మంజూరు చేయగలరని పై అధికారులకి కానీ నాయకులు కానీ నేను కోరుకోవడం ఒకటే జరుగుతుంది.